హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఒక స్పెషల్ వ్లాగ్ అయితే అనుకోవచ్చు. సో అదేంటంటే పెద్ద తిరుపతి స్వామీజీ గారు అయితే ఉంటారండి. సో స్వామీజీ గారు అయితే చాలా అంటే చాలా బాగా చెప్తారు. మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదన్నా జాతకం చూపించుకోవాలన్నా సో పెద్ద తిరుపతి స్వామీజీ గారికి ఒక్క కాల్ చేస్తే చాలండి, చాలా అంటే చాలా బాగా చెప్తారు. సో మనీ ఏమన్నా అంటే ఏమీ తీసుకోరండి, జస్ట్ ఒక కాల్లోనే అన్నీ చెప్తారనమాట. సో మేమైతే ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం అనమాట. మన లక్ అది, ట్రై చేయగా ఫోన్ అయితే కలుస్తుంది అనమాట. సో మాకు నెంబర్ ఎక్కడిదంటే మా అమ్మమ్మ అయితే ఇచ్చిందనమాట. సో ఈ నెంబర్ కాల్ చేయండి, ఏదన్నా ఉంటే మనం అడిగితే ఆయన పరిష్కారం చెప్తారు అని అమ్మమ్మ అయితే నెంబర్ ఇచ్చారనమాట. మేము ఎప్పటి నుంచో ఒక 2-3 months నుంచి ట్రై చేస్తున్నాము. అంటే ట్రై చేసి మధ్యలో కొన్ని డేస్ అయితే మానేసామండి. మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. ఒక 4 days కంటిన్యూగా ఇంకా డే మొత్తం కూడా చేస్తూనే ఉన్నామన్నమాట. సడన్గా ఎర్లీ మార్నింగ్ 5:30-6కి అలా చేసాము. వెంటనే కాల్ కలిసిందనమాట. సో కాల్ కలవగానే మీకేంటమ్మా, మీ సమస్య ఏంటి, అలాగే మీ పేరు, ఇవన్నీ అడిగారు. మా పేరు, మా ప్రాబ్లం అన్నీ చెప్పిన తర్వాత ఒక 1 hourలో కాల్ చేయమన్నారు. ఆయన పేరైతే పూజలో పెట్టి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయన్నది నేను చెప్తాను, మీరేమి చెప్పొద్దు, మీకున్న సమస్యలు ఏంటన్నది నేను చెప్తాను, దానికి పరిష్కారం కూడా నేనే చెప్తా అన్నారు. మేము ఎప్పుడు కాల్ చేసినా సరే బిజీ అనే వచ్చేదన్నమాట. చాలామందికి అనమాట. చాలామంది ఈ స్వామీజీ, పెద్ద తిరుపతి స్వామీజీ గారికి అయితే కాల్ చేస్తారంటండి. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మాకు తెలిసింది కాబట్టి, సో ఇంకా కొంతమందికి తెలియాలి, ఇంకా కొంతమంది ఇలా తెలుసుకుంటారు అని అయితే ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అని అయితే ఆ స్వామీజీ గారి గురించి అయితే చెప్తున్నానండి. సో పెద్ద తిరుపతి స్వామీజీ గారు అంటే చాలా బాగా చెప్తారు. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నా దానికి పరిష్కారం చక్కగా చెప్తారు. ఏ మనీ, ఏ డబ్బులు ఎలాంటివి ఏమీ తీసుకోరనమాట. దానికి పరిష్కారం అయితే బాగా చెప్తారు. సో నెంబర్ అయితే నేను వీడియో లాస్ట్లో అయితే పెడతానండి. నెంబర్కి అయితే కాల్ చేయండి, ట్రై చేయండి. ఒక్కసారే లిఫ్ట్ చేయాలంటే చేయరు. మనం ట్రై చేయగా అయితే కాల్ అయితే కలుస్తుంది అనమాట. ఇంకా ఒక 1 hour 10 కల్లా కాల్ చేయమన్నారు. మాకు ఎర్లీ మార్నింగ్ కాల్ కలిసిందని చెప్పాను కదా. 10 కల్లా కాల్ చేస్తే ఇంకా మేమేం చెప్పకుండానే ముందే మా జాతకం ఎలా ఉంది ఏంటి అన్నీ చెప్పేశారనమాట. ఇంకా అలాగే ఇంకా నాకు కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల నేను కాల్ చేశాను. సో సేమ్ అలానే చెప్పారనమాట, పలానా జరుగుతుందమ్మా నీకు, సో ఇది చేసుకో, నీ జాతకంలో కొంత దోషం అయితే ఉంది, ఇదైతే చేసుకో అన్నారు. అదేంటంటే 9 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పూజ అయితే చేసుకోమన్నారండి. నిమ్మతోనల్లో దీపం అయితే వెలిగించమన్నారనమాట. ఆవు నెయ్యితో రెడ్ కలర్ క్లాత్ వేసుకుని జ్యోతులు అయితే వెలిగించుకోమన్నారు. అలా 9 వారాలు అయితే చేసుకోమన్నారు. ఇంకా నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇంకా ఫ్రెష్ అయ్యి ఇంకా పూజకి సంబంధించినవి అన్నీ రెడీ చేసుకుని, నిమ్మతోనలు, అలాగే ఆవు నెయ్యి, రెడ్ కలర్ క్లాత్ అన్నీ రెడీ చేసుకుని అయితే నేను మా టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎక్కడో కాదండి, మా ఊరి దగ్గరే ఉందన్నమాట. ఇంకా గుడికి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత అక్కడున్న పూజారిని అడిగితే ధ్వజస్తంభం దగ్గర అయితే వెలిగించుకోమని చెప్పారు. అక్కడైతే 9 వారాలు, ఇదే ఫస్ట్ వారం అండి. ఇంకా చూసారు కదా, నిమ్మతోన అన్నది అలా వెనక్కి తిప్పి అందులో ఆవు నెయ్యి వేసుకుని, అలాగే రెడ్ కలర్ క్లాత్ వేసుకొని జ్యోతులు అయితే వెలిగించుకున్నాను అనమాట. అక్కడే పూజ కూడా, ప్రతి దీపానికి కూడా ఒక పువ్వు, అక్షింతలు వేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి వచ్చేసరికి మా ఊరి సెంటర్లో అనమాట, మెయిన్ సెంటర్లో అనమాట. ఇంకా పక్కనే ఆంజనేయ స్వామి గుడి. మంగళవారం అంటే ఇంకా ఆంజనేయ స్వామి గుడికి కూడా వెళ్తారు కదా. ఇంక ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత, సుబ్రహ్మణ్య స్వామి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు కూడా వచ్చి దర్శనం చేసుకుని, ఇంకా పెద్ద తిరుపతి స్వామీజీ గారికి అయితే అందరూ ట్రై చేయండి. సో మనకున్న సమస్యలను బట్టి అయితే ఆయన పరిష్కారం అయితే చెప్తారండి. సో కంపల్సరీ ట్రై చేయండి, చాలా మంచిదన్నమాట. చాలా బాగా చెప్తున్నారు పెద్ద తిరుపతి స్వామీజీ గారు. ఈ విషయం ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా నేను నెంబర్ అయితే ఇక్కడ కింద మెన్షన్ చేస్తాను. సో నెంబర్కి అయితే ఒకసారి కాల్ చేసి ట్రై చేయండి. బాగా చెప్తున్నారు, మనకున్న సమస్యలకి పరిష్కారం అయితే చాలా బాగా చెప్తున్నారు. ఇంక ఇది వచ్చేసరికి మా ఊరు సెంటరే అనమాట. ఇంకా నిమ్కా మార్కెట్, బస్ స్టాండ్ అన్నీ ఇక్కడ. మా ఊరు అంటే నిమ్కా మార్కెట్ ఫేమస్ అండి. ఇంక ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సీ యు టు నెక్స్ట్ వీడియో. బాయ్.